ఈసారి దొరికేస్తాడు అన్నట్టు స్టార్ట్ అవుతుంది. ఆ. తర్వాత ఏమో ఈసారి కూడా కొట్టేసాడు అన్నట్టు ఎండ్ అవుతుంది. ప్రతిసారి ఒక టెంప్లెట్ సంక్రాంతిది. సో కంగ్రాట్స్ అండి, వెరీ హ్యాపీ ఫర్ యూ. ప్రమోషన్స్ చాలా, మీ సినిమాలు అంటేనే ప్రమోషన్స్, చాలా ప్రమోషన్స్లో చాలా క్వశ్చన్స్ అడిగాం, మీరు చాలా చెప్పుకున్నారు. ఒకే ఒక క్వశ్చన్ అందరూ సోషల్ మీడియాలో అడుగుతున్నారు, ఆ క్వశ్చన్కి ఒకటి ఆన్సర్ చెప్పండి. అందరూ సినిమా చూసాక కామన్గా ప్రతి 10 ట్వీట్లలోని ఒక 7-8 ట్వీట్లో ఇళయరాజా గారు గట్టిగా పట్టేసుకుంటారు ఈసారి అన్నారు. ఓ సో ఇళయరాజా గారు ఈ సాంగ్స్ సినిమాలో ఆయనది ఒక బ్యూటిఫుల్ సాంగ్ దళపతి సినిమాలోది సుందరి సాంగ్. చిరంజీవి గారి నయనతార గారు ఒక లవ్ ట్రాక్లో చాలా బాగా యూజ్ చేసుకున్నాం. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ లాగా అనిపించింది నాకైతే. నేను చేసిన కథల్లో చాలా క్యూట్గా ఉంటుంది. సో ఇళయరాజా గారు గురించి ఒక మాట చెప్పాలంటే, చాలామంది బయట తెలియనిది ఏంటంటే ఆయన ఏదో కేసు వేసేస్తున్నారు, ఆయన దాని గురించి ఆయన పాటను వాడుకున్నందుకు ఇలా చేస్తున్నారు అనేది. ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు అంత గొప్ప మ్యూజిషియన్ మహానుభావుడి దగ్గరికి వెళ్ళి, సార్ మీ పాటను మేము ఇలా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాం, మీరు మాకు పర్మిషన్ ఇస్తారని ఒక మాట ఆయన అడిగితే ఆయన హ్యాపీగా ఒప్పుకొని ఆయనకి ఏం చేయాలో మాట్లాడితే దానికి టెక్నికాలిటీస్ ఫినిష్ చేసి చేయొచ్చు. మేమేం చేసామంటే సింపుల్, మా ప్రొడ్యూసర్స్ వెళ్ళి ఆయన కలిసి ఇట్లా మేము చిరంజీవి గారి సినిమా ఇలా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, యూజ్ చేసుకోండి అన్నారు, అయిపోయింది. సో ద ప్రాసెస్ షుడ్ బి నీట్గా ఉంటే ఆయన ఒప్పుకుంటారు. మరి మిగతా విషయాలు నాకు, మిగతా సినిమాలు జరుగుతున్న ప్రాసెస్ నాకు తెలియదు. సో మన వాళ్ళు చక్కగా వెళ్ళి అడిగారు, ఆయన చక్కగా దానికి ఒప్పుకొని మాకు పర్మిషన్ ఇచ్చారు, కాబట్టి మాకు ఆ ప్రమాదం లేదు. సాహు గారు సార్, ఫస్ట్ డే 84 crores గ్రాస్ అని పోస్టర్ వేశారు. అనిల్ గారు లాస్ట్ టైం 300 crores పెట్టారు, ఈసారి ఎంత పెట్టబోతున్నారు రికార్డు? రికార్డు ఎలా పెడతామండి, చూసి వచ్చిందే పెడతాం కదా. అదే వచ్చిందే పెడతారులేండి, మీరు వేరేగా తీసుకెళ్ళిపోతున్నారు దీన్ని. అంటే ఒక ప్రొడ్యూసర్గా మీ ట్రెండ్ ఒకటి ఉంటుంది కదా, మీకు అంచనా ఉంటుంది కదా, ఒక హోప్ ఉంటుంది, లేకపోతే ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. నేనైతే 400 to 500 మధ్యలో చేస్తాను అనుకున్నాను అండి. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి మీకు కూడా. అనిల్ గారు ఇక్కడ అలా చెప్పండి. బేసికలీ లేడీస్ అంతా కలిసి మీ మీద కేసు పెట్టాలనుకుంటున్నాం. ప్లీజ్ దయచేసి, నేను వాళ్ళ కోసం జైలుకి వెళ్ళడానికి రెడీ, చిప్పకొడి తినడానికి రెడీ, అవసరమైతే ఓ చల్లక్క పడడానికి రెడీ, అవసరమైతే ఉరి శిక్ష పడడానికి రెడీ. పెట్టండి కేసు, చెప్పండి. అయితే ఎందుకు అంటే చిరంజీవి గారు లాంటి ఇమేజ్ ఉన్న స్టార్ తోటి ఆ చట్టాలు అనేవి కాపాడుకోవడానికి కప్పేటేయడానికి కాదు మగవాళ్ళని అని ఏదో సంథింగ్ చెప్పించారు కదా. ఆ డైలాగ్ ఏంటండి, ఇన్నాళ్ళు మేమంతా హింస పడుతూనే ఉన్నాం కదా, ఏదో 2-3 సీన్లు ఉంటాయి, డ్రమ్ సీన్ అని, కుక్కర్లో ఉడికించడం ఇట్లాంటివి, దానికోసం అని చెప్పి మగవాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టినట్లుగా ఎలా అంటారు? ఎంత సింపుల్గా చెప్పిందో తెలుసు లక్ష్మి. ఆయన లేచి వెళ్ళిపోయాడు నిశాంత్ గారికి భయం వేసింది. కుక్కర్లో మనిషిని ఉడికించడం ఏదో ఈజీగా ఏదో ఆయన లేచి వెళ్ళిపోయాడు లక్ష్మి గారు. పక్కన మనిషి ఉడకబెట్టినట్టు కుక్కర్లో ఉడకబెట్టి పక్కన మనిషి జంపు. ఇప్పుడు మీరే అన్నారు కదా, అంటే ఇది ఎవరిని అఫెండ్ చేయడానికి కాదు, లేడీస్కి ఉన్న రైట్స్ చాలా అవసరం, సోషల్ లైఫ్లో చాలా అవసరం. ఒకేసారి 4 ప్లేసుల్లో హైదరాబాద్, తిరుపతి, ఏలూరు, విజయవాడ సిల్వర్ జూబ్లీ అదే శతదినోత్సవం జరుపుకున్నారు. ఫస్ట్ టైం ఏ హీరోకి రాని అవకాశం చిరంజీవి గారికి వచ్చింది. సిల్వర్ జూబ్లీ జరుపుకున్న, ఫిలింఫేర్ అవార్డులు పొందిన, గిన్నీస్ బుక్ సాధించిన, పద్మవిభూషణ్ అయిన ఈ చిరంజీవి గారికి మీరు ఈ వరప్రసాద్ ఫంక్షన్స్ శతదినోత్సవం ఎక్కడ జరుపుకుంటారు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు శతదినోత్సవాలు లేవుగా, లేదు వచ్చింది వాల్తేరు వేరే ద్వారా 200 రోజులు కూడా చేసుకున్నారు కదా. 200 రోజులు షీల్డ్ ఇచ్చారు కదా, ఇచ్చారు 200 కోట్ల ఇచ్చారు, పార్క్ 200 రోజులు ఇచ్చారు. మీరు అంటే ఏదో ఒక థియేటర్లో ఆడినట్టుంది. అంటే టెక్నికల్గా అంటే అప్పుడు 100 రోజులు చాలా స్వచ్ఛందంగా, చాలా జెన్యున్గా. ఇప్పుడు మనకి 3 వీక్సే కదా, 2 వీక్స్ 3 వీక్స్కి వచ్చేసినాయి ఫిలిమ్స్. 3 వీక్స్ 4 వీక్స్ ఆడితే 4 వీక్స్ ఆడితే అది ఈక్వల్ టు శతదినోత్సవం. ఓకే అండి, ఆల్ ద బెస్ట్ అండి. సుస్మిత వన్ థింగ్, చిరంజీవి గారు మనకందరికీ తెలుసు ద బిగ్గెస్ట్ స్టార్, ద హైయెస్ట్ పెయిడ్ స్టార్, బిగ్గర్ దాన్ బచ్చన్ అని రాసినటువంటి రోజులు మనకు తెలుసు. హైయెస్ట్ పెయిడ్ స్టార్గా, వాట్ ఈస్ దట్ యూ పీపుల్ హ్యావ్ పెయిడ్ హిమ్ యాజ్ ప్రొడ్యూసర్? Whatever his market numbers is what we paid him. హైయెస్ట్ పెయిడా? నేను చెప్తాను, చిరంజీవి గారు ఈ సినిమాకి బడ్జెట్
చాలా ఫ్రెండ్లీగా. ఎందుకంటే ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు, నయనతార గారు ఉన్నారు. ఈ సినిమా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీయాలి. అందులో ఆయన డాటర్ కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సో ఈ సినిమా బడ్జెట్ రేపు అయ్యాక ఆవిడకి కాస్త డబ్బు మిగలాలి, ప్రొడ్యూసర్గా సాహు గారికి డబ్బు మిగలాలి అనే ఒక చిన్న దీంట్లో ఈ సినిమాకి ఆయన హయ్యెస్ట్ పేడే తీసుకున్నారు. బట్ అట్ ది సేమ్ టైం ఈ సినిమా బడ్జెట్కి ఎంత అవసరం అంతే తీసుకున్నారు. అండ్ వెరీ రీజనబుల్ అండ్ అట్ ది సేమ్ టైం వెరీ డీసెంట్. అండ్ ఆయన ఇమేజ్కి ఎంత ఉండాలో అంత తీసుకున్నారు. సో దట్ ఈస్ అనిల్ గారు ఇప్పుడు ఈ మన తెలుగు ఇండస్ట్రీలో లెజెండరీ హీరోస్ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారికి బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చారు. ఈ 3 హిట్స్లో మీకు మెమరబుల్, బాగా హ్యాపీ, ఎంజాయ్ చేసిన సినిమా ఏంటండి? అంటే నేను ఏ సినిమాకి ఆ సినిమా నుంచి మూవ్ అనే ముందుకు వచ్చేస్తానండి. భగవంత్ కేసరి రిలీజ్ అయినప్పుడు అట్మోస్ట్ రెస్పెక్ట్ వచ్చింది, అట్మోస్ట్ అప్రిషియేషన్ వచ్చింది అండ్ నేషనల్ అవార్డు వచ్చింది. అండ్ ఆ సినిమా అప్పుడు ఆ జోన్లో ఉంటాను. ఆ సినిమాని అద్భుతంగా ఎంజాయ్ చేశాను. బాలయ్య బాబుతో ఉన్న జర్నీ మెమరబుల్ జర్నీ ఆ సినిమాకి, భగవంత్ కేసరికి. అండ్ సో దట్ ఈస్ మర్చిపోలేదు. ఆ తర్వాత వెంకీ గారు అంటే నాకు ఆల్మోస్ట్ లైక్ చాలాసార్లు చెప్పాను కదా, ఒక ఫ్రెండ్, మెంటర్, గైడ్ అన్నీ. సో ఆయనతో F2 నుంచి నా జర్నీ ఉంది. సంక్రాంతికి వస్తున్నంత ఆ వైబ్లో ఉన్నా. సో వెంకీ గారి వైబ్లో. సో ఆ 3 నెలలు, ఆ 3 వారాలు, మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు మెగాస్టార్ వైబ్లో ఉన్నాను చిరంజీవి గారితో. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ని ఇది ఒక స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సో చిరంజీవి గారితో ఆయన చిన్నప్పటి నుంచి నేను ఆ పాటలకి డ్యాన్సులు చేస్తున్నాను. ఒక తెలియని ఒక కనెక్షన్ ఉంది ఆయనతోటి. సో ఆయన నన్ను రిసీవ్ చేసుకున్న విధానం, ఆయన నన్ను ప్రేమిస్తున్న విధానం, ఆయన నన్ను ఇంటికి వెళ్తే కూర్చోబెట్టి మంచిగా ఎంత ప్యాంపర్ చేస్తారో, ఆయన ఎంత బాగా చూసుకుంటారో. సో అది ఆ మూమెంట్స్ అన్నీ నేను అన్నీ ఫ్రేమ్లో పెట్టుకోవటమే. సో దిస్ ఈజ్ ఒక డిఫరెంట్ మెమరబుల్ జర్నీ. దాంట్లో మళ్ళీ మా వెంకీ గారు జాయిన్ అయ్యారు. సో ఇదొక టైప్. సో ఇది మన శంకర్ ప్రసాద్ గారు అనేది ఇది ఇట్స్ లైక్ ఆల్వేస్ ఏ స్పెషల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.